విశాఖ వాజీ న్యూస్ కి స్వాగతం. నా పేరు మీనా కొడతాల. ముందుగా వాజీ హెడ్లైన్స్ చూద్దాం. వరలక్ష్మి వ్రతాన్ని పురస్కరించుకొని శ్రీ శ్రీ కనక మహాలక్ష్మి ఆలయంలో నెలకొన్న శ్రావణ శోభ. అమ్మవారి సామూహిక పూజా కార్యక్రమంలో పాల్గొన్న మహిళా భక్తులు. కూటమి ప్రభుత్వంలో గ్రామాల అభివృద్ధి వేగవంతమైంది. పంచాయతీరాజ్ ఛాంబర్ రాష్ట్ర అధ్యక్షుడు రాజేంద్ర ప్రసాద్ వెల్లడి. ఎన్డీపీఎస్ కేసుల్లో నిందితులతో మాట్లాడిన ఈగల్ చీఫ్ ఆకే రవికృష్ణ భవిష్యత్తులో మత్తు పదార్థాలకు దూరంగా ఉండాలంటూ సూచన. ఇక డీటెయిల్స్ చూద్దాం. బురుజుపేటలోని కనక మహాలక్ష్మి అమ్మవారి దేవస్థానంలో శ్రావణ లక్ష్మి కుంకుమ పూజలు, మహాలక్ష్మి హోమం ఘనంగా జరుగుతున్నాయి. వరలక్ష్మి వ్రత పర్వదినం సందర్భంగా అమ్మవారిని స్వర్ణ కవచంతో ప్రత్యేకంగా అలంకరించారు. ప్రత్యేక పూజాధికారులను నిర్వహించారు. వరలక్ష్మి వ్రతాన్ని పురస్కరించుకుని పలువురు దంపతులు, మహిళలు పూజల్లో పాల్గొన్నారు. అమ్మవారిని భక్తులు బారులు తీరి దర్శించుకున్నారు. వేద మంత్రాలు, మంగళ వాయిద్యాల నడుమ పూజలు, హోమాది కార్యక్రమాలు జరిగాయి. డ్రా ద్వారా గెలుపొందిన భక్తులకు అమ్మవారి సన్నిధిలో పూజ చేయించిన చిన్న వెండి ప్రతిమను అందజేశారు. శ్రావణ మాస వేడుకలు సిరుల తల్లి కనక మహాలక్ష్మి వారి ఆలయంలో ఘనంగా నిర్వహిస్తున్నామని ఈవో కె శోభారాణి తెలియజేశారు. వరలక్ష్మి వ్రతం సందర్భంగా స్వర్ణ కవచంతో అలంకరించామని, విశేష పూజలు నిర్వహించామని చెప్పారు. మహిళల సౌభాగ్యం, కుటుంబాలు ఆనందం, సంతోషంగా ఉండేందుకు గాను అమ్మవారి చల్లని దయ ఉంటుందని చెప్పారు. శ్రావణ మాసం పూజల్లోని భక్తులు పాల్గొని తరించాలని కోరారు. శ్రావణ మాసం నుంచి ప్రతి శుక్రవారం చూస్తున్నాము. ఈరోజు అంగరంగ వైభవంగా భక్తులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు. కొన్ని పరోక్ష సేవలు జరిగాయి, కొంతమంది ప్రత్యక్షంగా వచ్చి చూసుకున్నారు. ఇది రెండో బ్యాచ్. ఇంకా ఏమైనా మళ్ళీ వస్తే ఇంకొక బ్యాచ్ కూడా ఉంటుంది. ఈరోజు అమ్మవారికి బంగారు కవచం వేశారు. వరలక్ష్మి వ్రతం సందర్భంగా భక్తులందరూ అమ్మవారిని దర్శించుకుని ఈ శ్రావణ శుక్రవారం వరలక్ష్మి వ్రతం సందర్భంగా ఐదవతనం, ఆయుర ఆరోగ్యాలు, ఐశ్వర్యం అంతా పొందాలని కోరుకుంటున్నాము. ఈ రోజున ప్రతి శుక్రవారం, ప్రతి మంగళవారం మనం భక్తుల టికెట్లన్నీ ఒక లాటరీలా వేసి అందులో వచ్చిన వాళ్ళకి ఒక అమ్మవారిది వెండి ప్రతిమిస్తున్నాము. మంగళవారము, శుక్రవారం కూడా భక్తులందరూ చాలా ఉత్సాహంగా సరదాగా పాల్గొంటున్నారు. సాక్షాత్తు అమ్మవారి ఆశీర్వచన ప్రతిమ ద్వారా వచ్చిందని అనుకుంటున్నారు. ఇంకా ఒక శుక్రవారం ఉంది, సామూహిక వ్రతం ఉంది. దాంట్లో పెద్ద ఎత్తున పాల్గొని అమ్మవారి ఆశీస్సులు తీసుకోవాల్సిందిగా కోరుతున్నాను. బంగారు కవచం అంటే మార్నింగ్ మనం చేసే పంచామృత అభిషేకం తర్వాత కవచం వేసేస్తాం. కవచం తీసాక మళ్ళీ 11 గంటలకి మామూలు పంచామృత అభిషేకం ఉంటుంది. వరలక్ష్మి వ్రతం అంటే అమ్మవారికి కూడా ఈరోజు వరలక్ష్మి అవతారమే, ఆమెకి అదే స్పెషల్ పూజ జరుగుతుంది. ఈ అమ్మవారి కోవిల్లో విశేష పూజలు, కుంకుమార్చన పూజలు ఈ శ్రావణమాసం 4 వారాలు బ్రహ్మాండంగా జరుగుతాయండి ప్రతి సంవత్సరం. అలాగే ఆలయ ఈవో గారు కూడా మంచి ఏర్పాట్లు, సిబ్బంది అంతా ఏర్పాట్లు బాగానే చేస్తారండి. ఎవరికి భక్తులకు ఇబ్బంది అది లేకుండానే. అలాగే భక్తులందరినీ చల్లగా కాపాడాలని ఆ అమ్మవారు రాష్ట్ర ప్రజలందరూ సుఖ సంతోషాలని కోరుకుంటూ ఈ ప్రతి సంవత్సరం కూడా మేము ఇంటిలో పూజ చేసుకొని అమ్మవారి దగ్గరకు వచ్చి ఆశీస్సులు తీసుకోవడం ఆనవాయితీగా ఉంది. ఈ పూజ ఏర్పాట్లు అర్చకులు వీళ్ళందరూ కూడా చాలా సహకరించారు. వెంటనే అయిపోయిన కుంకుమ అవన్నీ కూడా సరఫరా చేశారు. ప్రాంగణం అంతా కూడా చాలా నీట్గా పరిశుభ్రంగా ఉంచుకున్నారు. ఆ వరలక్ష్మీదేవి కృపా కటాక్షాలు అందరికీ ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. నేను ఎవ్రీ ఇయర్ వచ్చి పూజ చేసుకుంటాను. ఎవ్రీ ఇయర్ వచ్చి వరలక్ష్మి వ్రతం రోజు ఇలా వచ్చి పూజ చేసుకుంటున్నాను. ఆల్మోస్ట్ 4 years నుండి రెగ్యులర్గా వస్తున్నాను. ఎప్పటి నిండా అనుకుంటున్నాను, ఎప్పుడు వచ్చినా రావట్లేదని ఈరోజు అనుకుంటూనే వచ్చింది. ఇలాగే అందరూ బాగుండాలి, అందరిలో నేను ఉండాలి, అమ్మ కరుణ కటాక్షం అందరిపైన ఉండాలి. నాకు వెండి విగ్రహం వచ్చిందండి ఈరోజు. ప్రతి ఇయర్ తీస్తారు, ఈ ఇయర్ నాకు వచ్చింది. శ్రీ కనక మహాలక్ష్మి అమ్మవారి యొక్క ఆలయంలో వరలక్ష్మి వ్రత సందర్భంగా గొప్పదైనటువంటి అభిషేకములు, అర్చనలు జరుగుతున్నాయి. అలాగే మహాలక్ష్మి హోమము ఇవన్నీ జరుగుతున్నటువంటి సందర్భంగా
ఈ వరలక్ష్మీ వ్రతాన్ని పురస్కరించుకుని అమ్మవారికి తెల్లవారుజామున పంచామృతాభిషేకం చేసి లక్ష్మీ సహస్రనామాదుల చేత అర్చన చేసి ఆ తీర్థప్రసాదాలను భక్తులందరికీ కూడా తీర్థప్రసాద వినియోగము షఠార వినియోగం జరిగింది. ఆ తరువాత 8 గంటలకి వచ్చినటువంటి 50 మంది భక్తుల చేత కూడా శ్రీ కనక మహాలక్ష్మి అమ్మవారికి యొక్క రాగి యంత్రములు వారికి ఇచ్చి వారందరితోటి వారి స్వహస్తములతోటి కుంకుమార్చన చేయడం. మహాలక్ష్మి దేవానాం ఆజ్యం ఆహారం అని, దేవతలకి ఆహారం ఏంటి అంటే ఆజ్యము అని, అంటే నెయ్యి. ఇటువంటి నెయ్యి, చక్కనైనటువంటి మోదుగ సమిధలు, క్షీరాన్నము మొదలుగా కలిగినటువంటి ద్రవ్యముల చేత మహాలక్ష్మి హోమం చేసి పూర్ణాహుతి చేయడం జరిగింది. దీనివల్ల గొప్పదైనటువంటి ఫలితములు కలుగుతాయి అని, ఈతి బాధలు పోగొట్టుకుని లోకహితవు నిమిత్తమై లోక కళ్యాణం గురించి జరుపబడేటువంటి మహాయజ్ఞంలో 30 రోజులు కూడా దీక్షగా సాగేటువంటి ఈ శ్రావణ లక్ష్మి కుంకుమార్చనలో నేటి రోజు వరలక్ష్మీ వ్రతం రావడం, విశేషించి అనేక మంది వచ్చి అమ్మవారికి దర్శనం చేసుకోవడం, అలాగే అమ్మవారికి సువర్ణ కవచము సువర్ణ కిరీటంతో అమ్మవారిని అలంకరించి ఇలాగ సాయంకాలం 5 గంటల దాకా అలా ఉంచుతారు. తర్వాత మళ్ళీ పంచామృతాభిషేకాలు ఉంటాయి. అందుచేత ఇటువంటి గొప్పదైనటువంటి కార్యక్రమములు కలిగినటువంటి ఈ శ్రావణ మాసంలో 15 రోజులు అయిపోయాయి, ఇంకొక 15 రోజులు మాత్రమే మిగిలి ఉన్నాయనేటువంటి భావనతోటి 50 మంది కూడా మీ యొక్క అవకాశమును అనుసరించి మీకు అవకాశం ఉన్న రోజు వచ్చి పూజలలో పాల్గొని అమ్మవారి కృపకు పాత్రలు కావలసిందిగా తెలియజేస్తాం. జీవీఎంసీ స్టాండింగ్ కమిటీ ఎన్నికల్లో కూటమి ఒక స్థానాన్ని కోల్పోవడానికి టీడీపీ రాష్ట్ర అధ్యక్షుడు గాజువాక ఎమ్మెల్యే పల్లా శ్రీనివాసరావే కారణమంటూ తెలుగు శక్తి అధ్యక్షుడు పివి రామ్ విమర్శించారు. జీవీఎంసీ గాంధీ విగ్రహం వద్ద ఆయన మీడియాతో మాట్లాడారు. పల్లా శ్రీనివాస్ వైఖరితో కార్పొరేటర్లు విసుగు చెంది క్రాస్ ఓటింగ్ కి పాల్పడి ఆయన అనుచరుడైన రౌత్ శ్రీనివాస్ ను ఓడించారని అన్నారు. పల్లా తీరుతో పార్టీ నష్టపోతుందంటూ ఆందోళన వ్యక్తం చేశారు. ఆయనను పార్టీ నుంచి తొలగించాలని టీడీపీ అధిష్టానాన్ని కోరారు. మంత్రివర్గ విస్తరణలో మంత్రి పదవి ఇవ్వాలి అంటే యాదవ సామాజిక వర్గ కోటాలో పల్లా కంటే దక్షిణ ఎమ్మెల్యే వంశీకృష్ణ శ్రీనివాస్ 100 రెట్లు బెటర్ అని అన్నారు. చంద్రబాబు మేల్కోవాలని చెప్పి తెలుగు శక్తి చంద్రబాబు మనం చేస్తాం. ఇటీవల స్టాండింగ్ కమిటీ ఎన్నిక జరిగిన జీవీఎంసీలో 10కి 9 గెలిచి ఒక స్థానం ఓడిపోవటం, ఇది నిజంగా పల్లా శ్రీనివాసరావు వైఫల్యం నిరసన మనం చేస్తున్నాం. మరి టీడీపీ రాష్ట్ర అధ్యక్షుడు పల్లా శ్రీనివాస విశాఖపట్నం వ్యాస అయ్యండి, మరి విశాఖపట్నం జీవీఎంసీ గెలలేకపోయారంటే చంద్రబాబు నాయుడు మేల్కోవాలని చెప్పి తెలుగుశక్తి ఎత్తు పలుకుతుంది. మరి అత్యంత సన్నిహితుడు రౌత్ శ్రీనివాసరావు పల్లా శ్రీనివాసరావు అత్యంత సన్నిహితుడు. మరి ఇవాళ 9 స్థానాలు గెలిచి అది ఓడిపోయిందంటే డెఫినెట్గా క్రాస్ ఓటింగ్ జరిగిందని చెప్పి స్పష్టంగా కనపడుతుంది. మరి వైసీపీకి 32 కార్పొరేటర్లు అయ్యి 50 మంది వచ్చినాయంటే 8 మంది దాకా టీడీపీ కార్పొరేటర్లు క్రాస్ ఓటింగ్ చేశారు. మరి నిజంగా ఇది పల్లా శ్రీనివాస్కి ఒక మచ్చ లాంటిది. మరి నిజంగా ఎటువంటి నైతిక విలువలు ఉంటే తక్షణమే రాజీనామా చేయని చెప్పి తెలుగుదేశం డిమాండ్ చేస్తుంది. మరి వాళ్ళ పల్లా శ్రీనివాస్ వల్ల తెలుగుదేశం పార్టీ పూర్తిగా బెస్పెడిపోతుంది. ఈరోజు కార్పొరేటర్లు కూడా ఆయన అరాచకాలు భరించలేక వాళ్ళ క్రాస్ ఓటింగ్ చేశారు తప్ప పార్టీ మీద వ్యతిరేకత కాదు, కేవలం పల్లా అనుచరుని ఓడించాలి అనే ఒక లక్ష్యంతో చేశారు. మనం ఒకటే కోరుతున్నాను, మరి చంద్రబాబు నాయుడు నాడు తెలుగుదేశం పార్టీ చంద్రబాబు కష్టకాలంలో ఉన్నప్పుడు తెలుగు శక్తి పూర్తిగా అండగా ఉన్నాం. మరి ఇవాళ మేము పల్లా పైన ఈ ఆరోపణ చేస్తున్నాం, మీరు పూర్తిగా ఎంక్వైరీ చేయండి. డెఫినెట్గా పల్లాని కానీ రాష్ట్ర తొలగించకపోతే పార్టీ భ్రష్పెట్టిపోతుంది. మరి ఇలాంటి వ్యక్తి కావాలని అడుగుతున్నాను. ఎందుకంటే గతంలో మనం చూసాం 10కి 10 గెలిచారు లాస్ట్ ఇయర్. మరి ఈ సంవత్సరం ఎందుకు ఓడిపోయింది? అప్పుడు ఇంకా మేయర్ కూడా టీడీపీ కాదు. మరి ఇవాళ మేయర్ టీడీపీ, డిప్యూటీ మేయర్ జనసేన అయ్యూని కూడా ఓడిపోయిందంటే ఇది షేమ్ ఆన్ ద గవర్నమెంట్. దాన్ని ఒకటే కోరుతున్నాను, పల్లా శ్రీనివాసరావు తొలగించాలని డిమాండ్ చేస్తున్నాం. అలాగే ఇంకోటి, విశాఖ నుంచి యాదవ సామాజిక వర్గానికి మంత్రి పదవి ఇవ్వాలనుకుంటే పల్లా శ్రీనివాసరావు కంట 100 రెట్లు వంశీకృష్ణ గారు బెటర్ మనం చేస్తున్నాను. ఆయనకి మాస్ ఫాలోయింగ్ ఉంది, ప్రజల్లో ఆదరణ ఉంది, ఆయన సొంత సామాజిక ఆదరణ ఉంది. మరి ఎటువంటి ఆదరణ లేని పల్లాకి ఇష్టం బెటరా, వంశీ కూడా బెటరా, ఒకసారి కూటమితో ఆలోచన కోరుతున్నాను. మరి డెఫినెట్గా
పల్లా శ్రీనివాస్ వల్ల పార్టీ బస్సుపడిపోతుంది. తెలుగుదేశం పార్టీ పూర్తిగా ఒక మచ్చగా మారింది. మరి ఇలాంటి వ్యక్తిని తొలగించి తెలుగుదేశం పార్టీ కాపాడమని చెప్పి చంద్రబాబును కోరుతున్నాను. గ్రామ పంచాయతీలకు జగన్ హయాంలో ₹1 నిధులు ఇవ్వకుండా గ్రామీణ వ్యవస్థను భ్రష్టు పట్టించారంటూ పంచాయతీరాజ్ ఛాంబర్ రాష్ట్ర అధ్యక్షుడు రాజేంద్ర ప్రసాద్ మండిపడ్డారు. సర్పంచుల సంఘం పంచాయతీరాజ్ ఛాంబర్ రాష్ట్ర జిల్లా నాయకులతో కలిసి ప్రెస్ క్లబ్లోని మీడియాతో మాట్లాడారు. కూటమి ప్రభుత్వం వచ్చాక 4,600 కోట్ల ఉపాధి హామీ నిధులు 2 విడతలుగా 15వ ఆర్థిక సంఘం నిధులు విడుదలయ్యాయని చెప్పారు. ఈ నిధులతో గ్రామాల్లో అభివృద్ధి జరుగుతోందని అన్నారు. నిధులు ఇవ్వడం లేదంటూ వైసీపీ నేతలు చేసే ప్రచారాన్ని సర్పంచులు ఎవరూ నమ్మొద్దని కోరారు. ఇంకా పెండింగ్ లో ఉన్న 1121 కోట్ల 15వ ఆర్థిక సంఘం నిధులు కూడా రాబోయే సెప్టెంబర్ నాటికి విడుదలవుతాయని, సర్పంచులు ఆందోళన చెందాల్సిన అవసరం లేదని అన్నారు. వైసీపీ ప్రభుత్వ హయాంలో నిధులు విధులు లేక తీవ్ర ఇబ్బందులు పడ్డామని సర్పంచుల సంఘం రాష్ట్ర అధ్యక్షురాలు వానపల్లి లక్ష్మీ ముత్సాలరావు ఆందోళన వ్యక్తం చేశారు. వాలంటరీ వ్యవస్థ ప్రమేయంతో తాము పనులు చేయలేకపోయామని, కూటమి ప్రభుత్వం వచ్చాక నిధులు వస్తున్నాయని చెప్పారు. జగన్మోహన్ రెడ్డి గారి హయాంలో 5 సంవత్సరాలు కూడా ₹1 కూడా నిధులు ఇవ్వకుండా మా పంచాయతీల్ని భ్రష్టు పట్టించేసి మా గ్రామీణ ప్రజల్ని అనేక ఇబ్బందులకి వైసీపీ ప్రభుత్వం గురి చేయటం జరిగింది. కానీ కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత ఉపాధి హామీ నిధులు 4,600 కోట్ల రూపాయలు ఇవ్వటం జరిగింది. వాటితో రోడ్లు, డ్రైన్లు ఇవన్నీ కూడా కట్టుకోవటం జరిగింది. అదేవిధంగా 15వ ఆర్థిక సంఘం నిధులు 2 విడతలు, ఒకసారి 990 కోట్లు, ఇంకోసారి 1,160 కోట్లు విడుదల చేయటం జరిగింది. వీటితో కూడా మేము గ్రామాల్లో అభివృద్ధి పనులు చేసుకున్నాం. ఈ విషయంలో మరి కూటమి ప్రభుత్వం నిధులు ఇవ్వడం లేదని కొందరు చేస్తున్నటువంటి దుష్ప్రచారం ఎవరో నమ్మవద్దు. మనకి రావాల్సిన ఇంకా 15వ ఆర్థిక సంఘం నిధులు 3వ విడతని 1,121 కోట్ల రూపాయలు మాత్రమే పెండింగ్ ఉన్నాయి. వాటి విషయంలో మేము ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారిని, పంచాయతీరాజ్ శాఖ మంత్రి పవన్ కళ్యాణ్ గారిని కూడా కలిసి విజ్ఞప్తి చేయటం జరిగింది. ఈ 1,121 కోట్ల రూపాయలు 15వ ఆర్థిక సంఘం నిధులు వచ్చే సెప్టెంబర్ నెలాఖరులోపు విడుదల చేస్తామని స్పష్టమైనటువంటి హామీని ఇవ్వటం జరిగింది. కనుక ముఖ్యమంత్రి గారి మాట, పవన్ కళ్యాణ్ గారి మాట విశ్వసించి సర్పంచులు ధైర్యంగా భరోసాగా ఉండండి. ఎవరిలో కూడా సర్పంచులు భయపడనవసరం లేదు. మనకు రావాల్సిన నిధులు వస్తాయి. గత 2019-24 మధ్యలో మేము వైసీపీ ప్రభుత్వంలో సర్పంచ్లుగా 4 సంవత్సరాలు చేశామండి. కానీ ఒక్క అభివృద్ధి పని కూడా మేము సర్పంచ్గా చేయలేకపోయాము. ఎందుకంటే అప్పుడు నిధులు విధులు ఏమీ లేవు. మాకు అంతా వాలంటీర్ వ్యవస్థ మీద వాళ్ళు నడిపించారు. అలాగే మాకు అధికారాలు కానీ నిధులు ₹1 కూడా మాకు విడుదల చేయలేదు. మా పంచాయతీల నిధులనే ఇంకా కాజేశారు. అటువంటిప్పుడు మేము పంచాయతీల్లో ఏ అభివృద్ధి కార్యక్రమాలు చేయగలం? కానీ మేము బాధపడుతున్న తరుణంలో కూటమి ప్రభుత్వం వచ్చిన సంవత్సరం అవుతుంది. ఈ సంవత్సర కాలంలోనే మేము ఏ పనులు చేశామంటే, ఒక రోడ్లైనా డ్రైన్లైనా పంచాయతీలో చేశామంటే అది కూటమి ప్రభుత్వం దయ వల్ల. వారు మాకు టైంకి నిధులు విడుదల చేశారు. మా అధికారాలు మాకు తిరిగిచ్చారు. అలాగే మా పంచాయతీలు కానీ మా గ్రామ ప్రభుత్వాలకు కానీ ఎటువంటి అధికారాలు ఉన్నాయో, ఎటువంటి నిధులను విడుదల చేయాలో వారు సక్రమంగా విడుదల చేసి మా పంచాయతీలకు పునర్వైభవం తీసుకొచ్చారు. అటువంటి పంచాయతీ రాజ్ మినిస్టర్ గారికి, అలాగే మన రాష్ట్ర ముఖ్యమంత్రుల వర్యులైన శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారికి, పవన్ కళ్యాణ్ గారికి మా ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాం. ఎందుకంటే వారి చలవ వల్లే ఈరోజు గ్రామ ప్రభుత్వాలు చాలా పునర్వైభవం తెచ్చుకుంటున్నాయి. కాబట్టి సర్పంచులు ఎవరు భయపడద్దు. మన నిధులు మనకు వస్తాయి, మన అధికారాలు మనకు వస్తాయి. ఇప్పటి వరకు 2 విడతలుగా 15వ ఆర్థిక సంఘ నిధులు వచ్చాయి. కాబట్టి 3వ విడతగా మనకు రావాల్సిన 1,121 కోట్లు మనకి తిరిగి వస్తాయి. వాటి గురించి మేము ఆల్రెడీ ముఖ్యమంత్రి గారిని కలవడం జరిగింది. వారు సానుకూలంగా స్పందించారు. మీకు రాబోయే నిధుల్ని మేము వచ్చే నెల సెప్టెంబర్ నెలాఖరులోగా మీకు విడుదల చేస్తామని హామీ ఇచ్చారు. ఆంధ్ర ప్రీమియర్ లీగ్ ఏపీఎల్ సీజన్ 4 కోసం తుంగభద్ర వారియర్స్,
క్రికెట్ జట్టు తమ కొత్త జెర్సీని శ్రీకాకుళం ఎమ్మెల్యే గొండు శంకర్రావు ముఖ్య అతిథిగా పాల్గొని జ్యోతి ప్రజ్వలన గావించి అంగరంగ వైభవంగా జెర్సీని ఆవిష్కరించారు. ఈ సందర్భంగా తుంగభద్ర వారియర్స్ యజమాని శేషుకుమార్ మాట్లాడారు. తుంగభద్ర వారియర్స్ ఆంధ్ర ప్రీమియర్ లీగ్ ఏపీఎల్లో ఆడే ఒక క్రికెట్ జట్టు. దీనికి కో ఓనర్ శేషుకుమార్ మరియు సిద్ధార్థ మురుకొండ విజేత సూపర్ మార్కెట్ సహా యజమానిగా వ్యవహరిస్తున్నారు. ఈ జట్టు ఏపీఎల్ సీజన్ 4లోని స్థానిక క్రీడాకారులను ప్రోత్సహించడం కోసం ఆడుతోంది. నేటి నుంచి ఈ నెల 23 వరకు 7 టీమ్స్ ఆడుతాయని, ఈ మ్యాచ్లు అన్ని కూడా ఏసీఏ వీడీసీఏ స్టేడియంలో ఆడుతాయని, రేపు తుంగభద్ర వారియర్స్ కు సింహాద్రి వైజాగ్ లయన్స్ మధ్య సాయంత్రం 6:30 నుంచి రాత్రి 9:30 వరకు జరుగుతుందని, ఫైనల్ మ్యాచ్ ఈ నెల 23న జరుగుతుందని తెలియజేశారు. ఈ కార్యక్రమంలోని కోచ్ ఏజీ ప్రదీప్, కెప్టెన్ మహీప్ కుమార్, కో ఓనర్ శేషుకుమార్, విజేత సూపర్ మార్కెట్ ఓనర్ సిద్ధార్థ మురుకొండ తదితరులు పాల్గొన్నారు. ఈ క్రికెట్ మ్యాచ్ లో గెలుపొంది ట్రోఫీని సాధిస్తామని తుంగభద్ర వారియర్స్ కోచ్ ఏజీ ప్రదీప్, కెప్టెన్ మహీప్ కుమార్ ఆశాభావాన్ని వ్యక్తం చేశారు. ఒక పండగ వాతావరణం స్టార్ట్ అవ్వబోతుంది. ఆంధ్ర ప్రీమియర్ లీగ్ టోర్నమెంట్ ఇప్పుడు ఈ టోర్నమెంట్ ఒక సరికొత్త పందాలో మళ్ళీ అంతా రీషఫుల్ చేసి మళ్ళీ కొత్త టీమ్స్ అన్ని ఏర్పాటయ్యి విశాఖపట్నంలో సాయంకాలం పెద్ద ఎత్తున సంబరాలు జరుపుకోబోతుంది. దీంట్లో భాగంగా ఈరోజు తుంగభద్ర వారియర్స్ అని ఒక టీము ఇక్కడ ఈరోజు మనం గ్రీన్ పార్క్ హోటల్లో వాళ్ళతో మీట్ అవ్వడం జరిగింది. వీళ్ళు ఈ ఫ్రాంచైజర్ అందరిలాగా ఒక కార్పొరేట్ సెక్టర్ నుండి కాకుండా ప్యాషనేట్గా ఒక ప్లేయర్ నుండి వచ్చి ఒక టీంని మంచి స్ట్రాంగ్ టీంని ఏర్పాటు చేసుకొని ఈరోజు రెడీ అయ్యారు. సో తప్పకుండా ఈ టీము మంచి రిజల్ట్స్ తెస్తుందని, విజేతగా నిలుస్తుందని నేను ఆశిస్తున్నాను. అలాగే ఇక్కడ కోచెస్ కానీ అదే టీంలో కూడా చాలా ఎక్స్పీరియన్స్డ్ ఉన్నారు. ఎందుకంటే రంజీ ట్రోఫీ ఆడే వాళ్ళు ఉన్నారు, ప్రీమియర్ ఐపీఎల్ ఆడే వాళ్ళు ఉన్నారు, అలాగే ఇక్కడ లోకల్గా అండర్ 19 ఆడే వాళ్ళు ఉన్నారు. అందరినీ కలగొలుపుకొని ఒక ప్లేయర్గా శేషు ఎవరైతే ఫ్రాంచైజర్ ఉన్నారో తుంగభద్ర వారియర్, ఆయన నాకు క్లోజ్ ఫ్రెండ్. సో అతను కూడా క్రికెట్ చిన్నప్పటి నుండి కూడా ఒక ప్యాషనేట్గా ఆడుతూ ఈరోజు ఒక టీంకి ఆయన ఫ్రాంచైజీ రావడం చాలా సంతోషంగా ఉంది. తప్పకుండా ట్రోఫీ సాధించి వస్తారని తుంగభద్ర వారియర్స్ అందరికీ నేను నమ్ముతున్నాను. మరొకసారి అందరికీ నేను కంగ్రాచులేషన్స్ తెలియజేసుకుంటూ, ఇప్పుడు రాష్ట్రంలో ఈ కొత్త తరహా ఈ టోర్నమెంటు అవ్వడం అనేది చాలా సంతోషం. అటు స్పోర్ట్స్ మినిస్ట్రీ కానీ ఆంధ్రప్రదేశ్ గవర్నమెంట్ కానీ పెద్ద ఎత్తున క్రీడలకి ఏసీఏ ఆంధ్ర క్రికెట్ అసోసియేషన్ కానీ క్రీడలకు పెద్ద ఎత్తున ఇప్పుడు ప్రోత్సాహం ఇస్తున్నాం. దాంట్లో భాగంగా ఏసీఏ కూడా పెద్ద ఎత్తున క్రికెట్ స్టేడియంస్ కూడా నిర్మాణాలు చేయడం, అలాగే ఎక్కడికక్కడే ప్రతి జిల్లాలో కూడా స్టేడియంస్ కూడా పెట్టడానికి ప్రయత్నం చేస్తుంది. తప్పకుండా ఏసీఏ ఫ్యూచర్లో ఇండియాలో మంచి రోల్ ప్లే చేస్తుందని నేను ఆశిస్తూ, తుంగభద్ర వారియర్స్కి అందరూ కూడా నేను ఆల్ ది బెస్ట్ చెప్తూ, మరొకసారి శేషు ఫ్రాంచైజర్కి కంగ్రాచులేషన్ తెలియజేసుకుంటూ తప్పకుండా ట్రోఫీ సాధిస్తారని ఆశిస్తూ భగవంతుని ప్రార్థిస్తున్నాను. నేను ఇప్పుడే మీకు చెప్పాను, నాకు తెలిసినంత వరకు ఇది ఏదో ఒక కార్పొరేట్ సంస్థ వచ్చి సడన్గా ఈ టీంని కొనేయడం వాళ్ళకి కాకుండా, ఈ ఎవరైతే ఈ ఫ్రాంచైజర్ ఉన్నారో శేషు చిన్నప్పటి నుండి ఆయనకి క్రికెట్ అంటే చాలా ఇష్టం. ఈజ్ వెరీ ప్యాషనేట్. సో దాంట్లో నుండి వచ్చి కష్టపడి ఈ క్రికెట్ ఈరోజు దీన్ని చేసుకొని దీంట్లో ఐపీఎల్ వాళ్ళు ఉన్నారు, నెక్స్ట్ అండర్ 19 వాళ్ళు ఉన్నారు, నెక్స్ట్ రంజీ ప్లేయర్స్ కూడా ఉండడం జరిగింది. తప్పకుండా ఈ తుంగభద్ర వారియర్స్ ఒక రికార్డు సృష్టిస్తారని నేను ఆశిస్తున్నాను. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఈ టీంకి ఆడటం నాకు చాలా ఆనందంగా ఉంది. ఎందుకంటే మేము లాస్ట్ 1 వీక్ నుంచి క్యాంప్ చేస్తున్నాం. తుంగభద్ర వారియర్స్ క్యాంప్ స్టార్ట్ అయింది మాకు 1 వీక్ బిఫోర్. ఆ క్యాంప్లో మేము మాకు ఇచ్చిన ఫెసిలిటీస్ కానీ మా హాస్పిటాలిటీ కానీ చాలా బాగా చూసుకున్నారు. దానికి మేము తుంగభద్ర వారియర్స్ అఫీషియల్స్కి కానీ ఓనర్స్కి కానీ స్టాఫ్కి కానీ చాలా థ్యాంక్స్ చెప్పుకుంటున్నాం. అండ్ టోర్నమెంట్కి వస్తే మా ప్లాన్స్ ఒకటే, మా టీం చాలా బ్యాలెన్స్డ్ ఉంది, బ్యాటింగ్ కానీ బౌలింగ్ కానీ అన్ని డిపార్ట్మెంట్స్లో. సో మేమందరం క్యాంప్ చేసినప్పుడు కూడా మా స్ట్రాంగ్ జోన్స్ ఏంటి అవన్నీ కూడా బాగా చూసుకున్నాం. మేము చాలా కాన్ఫిడెంట్గా ఉన్నాం. మేము ఖచ్చితంగా కప్ తీసుకొని వస్తాం.
తిరుపతిలో భూమన కరుణాకర్ రెడ్డి కుమారుడి ఆగడాలకు అడ్డు అదుపు లేకుండా పోతోంది అంటూ రౌడీల్లా ప్రవర్తిస్తున్నారని టీడీపీ జిల్లా అధ్యక్షుడు గండి బాబ్జీ విమర్శించారు. సోషల్ మీడియాలో వైరల్ అవుతున్న దళిత యువకుని వేధింపుల వీడియోలు ప్రస్తుతం వైసీపీ నాయకుల తెగింపుకునే దర్శనమని అన్నారు. ఈ మేరకు రామ్నగర్ టీడీపీ కార్యాలయంలో విలేకరుల సమావేశంలో గండి బాబ్జీ మండిపడ్డారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ అధికారం లేకపోయినా వైసీపీ నాయకులు వారి ఆగడాలకు అఘాయిత్యాలను నియంత్రించేవారు ఎవరూ లేరని భావిస్తున్నారని ఆరోపించారు. ప్రస్తుతం ప్రజలపైన కూటమి ప్రభుత్వానికి ఉన్న నమ్మకాన్ని నిలబెడుతూ భూమన కరుణాకర్ రెడ్డి కుమారుడిపై చట్టపరమైన చర్యలకు పూనుకున్నామని చెప్పారు. సో ఈరోజు ముఖ్యంగా ఒక విషయం గురించి ఈ ప్రెస్ మీట్ ఏర్పాటు చేయడం జరిగింది. మీకు తెలుసు, మొన్న భూమన కరుణాకర్ రెడ్డి ఇష్యూ వెంకటేశ్వర స్వామి కొలువైన తిరుపతిలో ఒక దళిత యువకుడిని మీకు చూసే ఉంటారు. ఎంత ఘోరంగా కొట్టారంటే ఆ వీడియోలో చూస్తే అన్నా 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 అని కాలు పట్టుకున్నా కూడా క్షమించకుండా విపరీతమైన ద్వారంలో మమ్మల్ని ఎవరు ఏం పీకుతారులే అనే పద్ధతిలో కొట్టడం మీరు చూశారు లేదైనా మీరు చూసారు. రాత్రి చూస్తే చాలా ఘోరం కొట్టేశారు. ఆ కుర్రోడి పరిస్థితి హాస్పిటల్లో పెట్టారు. మీరు ఏమైందో తెలియదు కానీ నిన్న ఎఫ్ఐఆర్ కట్టాలని అంటున్నారు డెలివరీ. ఎందుకంటే ఆ వీడియో అందరూ చూశారు కాబట్టి వాళ్ళ మీద చర్య తీసుకోకపోతే ప్రభుత్వానికి చేతగానెట్టు అని మాట్లాడతారు ప్రజలు. నిజంగా ఆ వీడియో చూస్తే అంత ఘోరమైన మరి దౌర్జన్యం జరిగింది అక్కడ. ముఖ్యంగా కరుణాకర్ రెడ్డి కొడుకు మరి విపరీతమైన ఆగడాలు. ఎప్పటికీ కూడా ప్రభుత్వం మారినా అతని ఆగడాలు మారలేదు. ఈ వైసీపీ ప్రభుత్వం పేద ప్రభుత్వం, నా ఎస్సీసీ నా బీసీసీ అని చెప్పి ఎప్పుడూ కూడా ప్రతి సందర్భంలోనూ మాట్లాడిన నాయకులు కానీ వాళ్ళలో ఉన్న ఇతర పెద్దలు కానీ మరి ఇది గమనిస్తున్నారో లేదో మాకు తెలియదు. కానీ సమాజం అంటే దళితులంటే ఎందుకో మరి అంత చులకన నోటితో ఒక మాట చెప్తారు, చేతితో దెబ్బ కొడతారు. ఇంత ఘోరమైన పరిస్థితిని మనం ఏ ఊళ్ళో కూడా చూడలేదు. పైపెచ్చు కరుణాకర్ రెడ్డి గారు మీరు చూసే ఉంటారు. ఎప్పుడైనా సూక్తులు చెప్తా ఉంటారా? నిజంగా అతనే ఒక బ్రాహ్మణ పండితుడిలాగా అసలు తిరుపతిలో నేనే ముఖ్యమైన పండితుని అనే పద్ధతిలో మాట్లాడి మరి ఆయన కొడుకుల చేత ఇటువంటి దౌర్జన్యాలు జరపడం అనేది చాలా అన్యాయం. నేను తీవ్రంగా ఖండిస్తున్నాం. రేపు రాబోయే రోజుల్లో మరి ఈ కూటమి ప్రభుత్వం చూస్తూ ఊరుకుంటుంది అనుకుంటే మీ అంచనా తప్పు అవుతాయి. మేము మీలాగా ఎక్కడ పడితే అక్కడ ఎవరు పడితే అది ఏది పడితే చేస్తామనుకుంటే కాదు. సమయం వస్తుంది. తప్పు జరిగితే డెఫినెట్ గా ఆ తప్పుని సరిదిద్ది తప్పు ఎవరైతే చేస్తాడో వారిని తప్పనిసరిగా శిక్షించే ఏర్పాటు చేస్తాం. ఎన్డీపీఎస్ కేసులను విశాఖ కారాగారంలో శిక్ష అనుభవిస్తున్న ఖైదీలతోని ఈగల్ చీఫ్ ఆర్కే రవికృష్ణ మాట్లాడారు. ఈ సందర్భంగా మీడియాతోని మాట్లాడుతూ గంజాయి వంటి కేసుల్లో ప్రమేయం ఉండటం వల్ల కలిగే ఇబ్బందులను ఖైదీలకు తెలియజేస్తూ జైల్లో ఉండిపోవడం వల్ల వాళ్ళ కుటుంబ సభ్యులు అనుభవించే కష్టాలను కూడా వివరించామని చెప్పారు. గంజాయిని నిర్మూలించడం కోసం రాష్ట్ర ప్రభుత్వం చేపడుతున్న కార్యక్రమాలను వివరిస్తూ ఇకపైన కారాగారం నుంచి విడుదలైన తర్వాత గంజాయి వంటి మత్తు పదార్థాలకు దూరంగా ఉండాలని సూచించామని చెప్పారు. ఈ కార్యక్రమంలోని పర్యవేక్షణాధికారి ఎం మహేష్ బాబు, ఉప పర్యవేక్షణాధికారులు ఎన్ సాయి, ప్రవీణ్, సిహెచ్ సూర్యకుమార్, జైలర్లు, ఈగల్ సిబ్బంది తదితరులు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు. చాలా ఎక్కువ మంది ఎవరైతే ఈ కన్విక్ట్స్ ఉన్నారో వాళ్ళలోని ఎన్డీపీఎస్ చట్టం మీద పూర్తి అవగాహన లేకపోవడం వల్ల దానివల్ల కూడా చాలామంది ఈ కేసుల్లోని ఇరుక్కుంటున్నారు మాకు తెలిసింది. సుమారుగా మనకి ఇక్కడ 1008 మంది మొత్తం ఎన్డీపీఎస్ కేసుల్లోని ప్రిజన్లో ఉన్నారు. సుమారుగా 1800 మంది మొత్తం టోటల్ వ్యక్తులు ప్రిజన్లో ఉంటే అంటే ఎక్కువ మంది ఎన్డీపీఎస్ కేసుల్లో ఉన్నారు. దీని మీద మరింత మేము కాన్సన్ట్రేషన్ చేయబోతున్నాం. ప్రధానంగా మేము ఇక్కడి నుంచి మేము నేర్చుకున్న విషయాలు ఏంటంటే ఇంకా కొంతమంది మార్పు చెందారు. భవిష్యత్తులో వాళ్ళు వీటి వల్ల వచ్చే నష్టాలు 10 మందికి చెప్పాలని వాళ్ళ ఆలోచనతో ఉన్నారు. అది మన చాలా మంచి పరిణామం. అది మేము అందరికి కూడా విజ్ఞప్తి చేసేది ఈ గంజాయి అన్నది చాలా ప్రమాదకరమైంది.
దయచేసి గంజాయిని ముట్టుకోవద్దు. ఈ గంజాయికి సంబంధించిన వ్యాపారులు ఎవరైనా మీకు కలిసినా 1972కి మీరు సమాచారం ఇవ్వండి. ఈగల వ్యవస్థ ఉంది. ప్రస్తుతం మనకి ఆంధ్రప్రదేశ్లోని ఒక వివిధ ప్రభుత్వ శాఖల సమన్వయంతో ఏఎస్ఆర్ జిల్లాలోని పూర్తిగా మనం పంటని ధ్వంసం చేయడం జరిగింది. కల్టివేషన్ పూర్తిగా జీరో చేయడం జరిగింది. 2024లో 46 లక్షల మొక్కలు ఇస్తే ఇంకా ఆల్టర్నేటివ్ క్రాప్స్. ఈ సంవత్సరం ప్రభుత్వం 2 కోట్ల మొక్కలు పంపిణీ చేయడానికి నిశ్చయించుకుంది. గత సంవత్సరంలో సుమారుగా 10,256 ఎకరాలకి సంబంధించిన సపోర్ట్ చేస్తానికి ఈ సంవత్సరం సుమారుగా టార్గెట్ 35,000 ఎకరాలకి ఇవ్వాలని, 25,000 మంది ఫార్మర్స్ని మార్చాలని ఉద్దేశం పెట్టుకుంది. పెద్ద ఎత్తున డ్రోన్ సర్వేలెన్సు, అదేవిధంగా ఎడ్రిన్ శాటిలైట్స్, వివిధ రకాల కోఆర్డినేట్ సెర్చ్ ఆపరేషన్స్, అవేర్నెస్ క్యాంప్స్, వీటి ద్వారా పూర్తి స్థాయిలో ఏఎస్ఆర్ జిల్లాలోని మనం గంజాయి సాగును పూర్తిగా అరికట్టడం జరిగింది. ప్రస్తుతం మనకి వచ్చిన గంజాయి అంతా కూడా సుమారుగా మనకి ఒరిస్సా నుంచి మనకి దిగుమతి అవుతుంది. దాని మీద మేము పూర్తి దృష్టి పెడుతున్నాం. సుమారుగా 81 చెక్ పోస్టులు, అంతర్రాష్ట్ర చెక్ పోస్టులు అన్నీ కూడా పటిష్టం చేయడం. ఇటీవల కాలంలో మనం పట్టుకున్న కేసులన్నింటిలో కూడా అవే కేసులు ఎక్కువ మనకి నమోదవుతున్నాయి. వాటి ద్వారా కూడా మనం ఆపడానికి ప్రయత్నిస్తున్నాం. అదేవిధంగా ఇప్పుడు మేము ఈ విజిట్ తర్వాత ప్రధానంగా మేము నేర్చుకున్నది, ఎవరైతే ఒక్కసారి ఈ కేసులో పట్టుబడి జైలుకు వస్తున్నారో మళ్ళీ బయటికి వెళ్ళి అటువంటి కార్యక్రమాలు చేయకుండా అతను ఆపాల్సిన పరిస్థితి చాలా ఉంది. 2 కేసుల్లో 3 కేసుల్లోని వచ్చిన వ్యక్తులు ఖచ్చితంగా వాళ్ళు పూర్తికాలం జైలు శిక్ష అనుభవించే అవకాశం ఉంటుంది. ఢిల్లీ పర్యటనకు వెళ్లిన బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు మాధవ్ ప్రధాని మోదీని కలిశారు. అనంతరం విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడుతూ రాష్ట్రంలోని తాజా రాజకీయ పరిస్థితులను మోడీకి వివరించామని చెప్పారు. లాస్ట్లో పార్టీ అభివృద్ధికి ప్రధాని సలహాలు సూచనలు ఇచ్చానని తెలిపారు. ట్రంప్ టాలీఫ్లవర్తో ఆక్వా రైస్ లో పడుతుంది, ఇబ్బందులను ప్రధాని దృష్టికి తీసుకువెళ్లామని, ప్రత్యామ్నాయ మార్గాలు చూస్తున్నామని ప్రధాని బదులిచ్చినట్లుగా వెల్లడించారు. హర్ ఘర్ తిరంగా కార్యక్రమాన్ని ప్రతి గ్రామంలోని నిర్వహిస్తామని తెలిపారు. Telugu language promotion should come from the public. Public should ask that Telugu should be implemented in all walks of life. So the movement should come from the public. So he has advised me to travel around the state, tell the importance of mother tongue and how mother tongue will help people, scientific temper, how it will improve, how will it improve people's memory. All these things were discussed, and we particularly suggested about what activity should be taken among youth and women. Some kind of unique activity should be planned for the youth so that people get attracted to the party. And he has advised us to go to every village of the state and tell the people about what all good things that were done by Modi ji, and the challenge he asked, what is the challenge now faced by the people of Andhra, and especially now because of the tariff war. Trump has given more than 50% tariff for agriculture products. So that is hitting hardly in Andhra Pradesh. Where aquaculture is getting affected. Tobacco is also getting affected because this is a harvest time for tobacco. So all the tobacco bundles are being kept at all the warehouses. So we have spoken with the AP Market, also Commerce Ministry. Though the procurement doesn't come under the central privilege, Center has said take the last barren of tobacco. The government has issued that they will procure all the tobacco that is being cultured and harvested. And they have advised, the Agriculture Ministry has advised not to go for tobacco for next year. Alternative crops should be looked at. Demand in the world should be looked at, and alternative crop should be taken up in a big way. So we are also pushing for the farmers to take up alternative farming, not just tobacco or something which is high demand in the market. So that way things are going forward. There is another problem with daily black tobacco, which is also being produced in a large quantity from Andhra Pradesh. Around 70% of total tobacco production is from Andhra. So that is also being taken because of American restrictions and all. So government, state government is also looking for alternative arenas to sell the product. So వాజీ న్యూస్ ముగించే ముందు ముఖ్యాంశాలు మరొకసారి చూద్దాం. వరలక్ష్మి వ్రతాన్ని పురస్కరించుకొని శ్రీ శ్రీ కనక మహాలక్ష్మి వారి ఆలయంలో నెలకొన్న శ్రావణ శోభ. అమ్మవారి సామూహిక పూజా కార్యక్రమంలో పాల్గొన్న మహిళా భక్తులు.
కూటమి ప్రభుత్వంలో గ్రామాల అభివృద్ధి వేగవంతమైంది. పంచాయతీరాజ్ ఛాంబర్ రాష్ట్ర అధ్యక్షుడు రాజేంద్ర ప్రసాద్ వెల్లడి. ఎన్డీపీఎస్ కేసుల్లో నిందితులతో మాట్లాడిన ఈగల్ చీఫ్ ఆకే రవికృష్ణ భవిష్యత్తులో మత్తు పదార్థాలకు దూరంగా ఉండాలంటూ సూచన. వాజీ న్యూస్ ఇంతటితో సమాప్తం. నమస్కారం.